వైసీపీ 5 ఏళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ 5 ఏళ్ల వికృత విధ్వంస పాలనలో పోలవరం పనులను గాలికి వదిలేశారని తప్పుబట్టారు. కూటమి ప్రభుత్వం చెప్పిందే చేస్తుంది, చేసేదే చెబుతుందన్నారు. జూన్ నాటికి పోలవరం ఎడమ కాలువ మొదటి దశ పనులను పూర్తి చేసి గోదావరి వరద జలాలను అనకాపల్లికి తరలిస్తామని చెప్పారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామంటున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో ఈటీవీ ముఖాముఖి. ఆంధ్ర జీవనాడి పోలవరం బహుళార్థ ప్రాజెక్టు పనులు అయితే వేగంగా కొనసాగుతున్నాయి. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ పనుల పురోగతిని పరిశీలించడానికి వచ్చారు. చెప్పండి సార్, ఈ పనులు ఎలా జరుగుతున్నాయి, ఏ విధంగా ముందుకు కొనసాగుతున్నారు? అనకాపల్లి మీటింగ్ లో చెప్పారు, రేపు 2026 జూన్ కల్లా పూర్తి చేస్తాము మాట ఇచ్చారు. ఆ మాటని నిలబెట్టుకోవడానికి 1460 కోట్ల రూపాయలు ఆర్థికంగా ఇబ్బందులు ఈ రాష్ట్రానికి ఉన్న నిధులు కేటాయించారు. ఇవాళ పనులు కూడా ఎంత చకచకా జరుగుతూ ఉన్నాయని అంటే నిజంగా ఇప్పుడు మీరే చూస్తున్నారు. ఇప్పుడు ఇది కొమ్మరలా ఉన్నాం, మీరు గాని నేను గాని. ఇక్కడ హిల్ 100 మీటర్ల హైట్ లో ఉంది. అంటే 100 మీటర్స్ 90 మీటర్స్ డెప్త్ కి హిల్ కట్ చేశారు. ఆ హిల్ కూడా ఎటువంటిది హార్డ్ రాక్. ఇప్పుడే నేను పంపా చూశాను, అక్విడేట్. అసలు ఎక్కడో 100 మీటర్ల అగాధంలో ఉన్నటువంటి పంపా అక్విడేట్ నుంచి ఫౌండేషన్ వేసుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఎంత క్రిటికల్ వర్క్. తాండవ అక్విడేషన్ అది అంతకంటే ఎక్కువ క్రిటికల్ వర్క్. నేషనల్ హైవేస్ చూస్తూ ఉన్నాం, దగ్గర 10-12 నేషనల్ హైవేస్ క్రాసింగ్ అవుతుంది లెఫ్ట్ మెయిన్ కెనాల్. నేషనల్ హైవే క్రాసింగ్ చేయాలంటే వాళ్ళు 1,00,000 రూల్స్ పెడతారు. దానికి ప్యారలల్ గా అటు ఇటు సైడ్ ఈ బ్రిడ్జిలు కట్టాలి, వాళ్ళకి సర్వీస్ రోడ్స్ ఇవ్వాలి, అంతా పర్ఫెక్ట్ గా ఇచ్చి కింద నుంచి వాటర్ పంపించాలి. అసలు ఆ హైవేని క్రాస్ చేసి వర్క్స్ జరపడం అంటే ఎంత క్రిటికల్. అంటే ఇటువంటి క్రిటికల్ వర్క్స్ ని కూడా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు కాబట్టి ఆయన ఒక లక్ష్యం పెట్టారు. లక్ష్యంకు అనుగుణంగా 1 ఇయర్ లో అంటే 5 సంవత్సరాల్లో ₹1 పని వైఎస్ఆర్సీపీ చేయలేకపోతే ఈవేళ 1 ఇయర్ లోనే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఇటువంటి క్రిటికల్ వర్క్స్ ని పూర్తి చేసి రేపు జూన్కి గోదావరి వరద జలాలు ఉత్తరాంధ్ర అనకాపల్లికి తీసుకెళ్తున్నామనంటే ఇది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి ఉత్తరాంధ్ర మీద ఉన్నటువంటి శ్రద్ధకు ఇదొక నిదర్శనం. మే 1వ తేదీన ఢిల్లీలో కేంద్ర జలశాఖ ఆధ్వర్యంలో కూడా సమావేశం నిర్వహించబోతున్నారు. దాంట్లో ఎలా నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఏదైతే జలశక్తి అంటే రొటీన్ గా ఏదైతే ఇక పోలవరం ప్రాజెక్టు గానీ లెఫ్ట్ మెయిన్ కెనాల్ గానీ ఇతరత్ర ఇంకా అటు కృష్ణ కేడబ్ల్యూటీ గానీ ఇట్లా అదేవిధంగా గోదావరి ట్రిబ్యునల్ కానీ వీటికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటే వాటిని ఎప్పటికప్పుడు ఏదైనా చిన్న ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైనా ఉంటే వాటిని చర్చల ద్వారా డిస్కషన్ ద్వారా అదేవిధంగా ఎవరైతే అధికారులు అటెండ్ అవుతారో వాళ్ళు టెక్నికల్గా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ని బట్టి ఎప్పటికప్పుడు ముందుకెళ్తూ ఉంటాం. సరే, ఏ ప్రాజెక్ట్ పూర్తి కావాలని నిధులే ముఖ్యమైన అంశము. అయితే ఇప్పుడు నిధులు మంజూరు విషయంలో ఎలా తోడ్పడుతుంది, కేంద్రం నుంచి ఎలాంటి సహాయం ఉంటుంది? ఖచ్చితంగా ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడం, ఆయనకి కొండంత అండగా ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉండడం, వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉండడం వల్లే ఇటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితి ఉన్నటువంటి రోజుల్లో కూడా పోలవరం ప్రాజెక్ట్ రేపు 2027కి మేము పూర్తి చేస్తున్నామని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పగలుగుతూ ఉన్నారు. గత ప్రభుత్వం ఏం చెప్పింది అసెంబ్లీలో? 2020 జూన్ అన్నారు, 2021 జూన్ అన్నారు, 2021 డిసెంబర్ అన్నారు. ఆఖరికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రులు పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో మేము చెప్పలేము అని చెప్తే పోలవరం ప్రశ్నార్థకం అయిపోయింది. పోలవరం అనేది ఒక కలగా మిగిలిపోతుంది. పోలవరానికి ఎప్పటికీ చూడలేమేమో అనుకున్నారు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పాలన చూసి, ఆ పోలవరం విధ్వంసం చూసి, ఆ డయాఫ్రమ్ ధ్వంసం చూసి. కానీ ఈరోజు మళ్ళీ 27కి పూర్తి చేస్తాం అనేటువంటి లక్ష్యంగా ఈరోజు పోలవరం పరిగెడుతూ పనిచేస్తున్నాం. మొన్ననే డయాఫ్రమ్ వాళ్ళు కూడా కొత్త డయాఫ్రమ్ వాళ్ళు కూడా పూర్తి చేసి చూపించాం. అదేవిధంగా ఇవాళ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ 2026 అన్నాం. ఈ జూన్కి ఫస్ట్ ఫేజ్లో అనకాపల్లి వరకు కూడా వాటర్ తీసుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా హంద్రీనేవో ఉంది 2025. మేము 2024లో అధికారంలోకి వచ్చాం. 2025 జూన్ కల్లా హంద్రీనేవా నీళ్లు ఇస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారమే మొన్న 2025లో హంద్రీనేవాని 738వ కిలోమీటర్ వరకు కూడా కృష్ణమ్మ జలాలను తీసుకెళ్లాం. అదేవిధంగా ఈ 2026 వెలిగొండ జూన్ కల్లా పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారు. అది కూడా క్రిటికల్ వర్క్స్, టన్నెల్స్ 19 కిలోమీటర్ల పైబడి టన్నెల్స్ ఉంటాయి. ఈవేళ డే అండ్ నైట్ షిఫ్ట్లు పెట్టుకుని పనిచేస్తున్నాం. ఎవరి కోసం అంటే మాట ఇచ్చాం, మాట ఇస్తే నిలబెట్టుకోవాలి అనేటువంటి సంకల్ప బలంతో
ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పుడు కూడా భూగర్భ జలాలను కూడా పెంచాలని ఇప్పుడు జలధార జలహారతి అనేటువంటి కార్యక్రమాన్ని కూడా 100 రోజుల ప్రోగ్రెస్ ఈవేళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఎందుకంటే మేమేమో నిలబెడుతూ ఉన్నాం, మళ్ళీ ఆయన వస్తే పడగొడుతూ ఉన్నాడు, మళ్ళీ మేము నిలబెడతాం, ఆయన పడగొడతాడు. అంచేత అటువంటి పడగొట్టే వాళ్ళని కాకుండా ఇటువంటి నిలబెట్టేటువంటి వాళ్ళని 15-20 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వాన్ని అట్లా మనం ఉంచుకుంటే 2047కి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అనేది ప్రపంచంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా ముందుకెళ్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. ఇది మొత్తంగా కూడా గత ప్రభుత్వంలో అనాలోచిత నిర్ణయాల వల్ల పోలవరం ప్రాజెక్టు మొత్తం కూడా ఎక్కడికి నిలిచిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టు పనులు మొత్తం కూడా వేగంగా కొనసాగుతున్నాయి. 2027 నాటికి చెప్పిన విధంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్రాన్ని మొత్తం కూడా సస్యశాపలం చేస్తామని చెప్పేసి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, కాకినాడ.